పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరో ఒకళ్ళు అట్లీస్ట్ జగన్ పర్యటన చేసిన తర్వాత కూడా ఎవరికి 10 రూపాయల సహాయం ఎందుకు చేయలేదు? ఎవరికి ఒక ఫుడ్ ప్యాకెట్, ఒక వాటర్ డబ్బా కూడా ఎందుకు ఇవ్వలేదు? అంటే జగన్ ఒక మాట బాధపడే వాళ్ళు బాధ మీడియా ముందు పెడితే సరిపోయిందా? జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు, బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి. అదే మీరు అడుగుతూ మీకు వచ్చిన డౌటే మాకు కూడా వచ్చింది, ఏ రకమైన అండ అని చెప్పి. మీరు జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న వాళ్ళందరినీ చూడొచ్చు. సామినేని ఉదయభాను, వెల్లంపల్లి శ్రీనివాస్, మన నాగార్జున యాదవ్, అడప శేషు, తర్వాత నాగార్జున రెడ్డి వెనక సైడు, ఇంకా మల్లాది విష్ణు, ఇంకా ఎవరెవరో కనిపించారు. వీళ్ళందరూ కూడా విజయవాడ ప్రాంతానికి చెందినవారు. జగన్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు అక్కడ కనిపించారు, ఆ తర్వాత కనిపించలేదు. కారణం ఏమై ఉండొచ్చు? అంటే అంటే బయటకు వస్తే దాడి చేస్తారు, కొడతారు. మన పేర్నానికి అయింది కదా, దాడి చేశారు, దాని మీద కేసు కూడా అయింది జన సైనికుల మీద. అంటే ఆ రకమైన ఏదైనా భయం ఉందా? పేరుని ఎవరు ఊరకే కొట్టలేదు. ఊరకొక్కలాగా వాగితే ఉరికిచ్చి కొట్టారు. నోరు చక్కగా ఉంటే ఎవరికి ఈపి కూడా చక్కగానే ఉంటుంది. నోరు చక్కగా లేకపోతే ఈపి బద్దలైద్ది. ఆ విషయం పేరు నాని ఉదంతం ద్వారా అందరికి తెలిసిన విషయం. ఇవాళ ఆపదలో ఉన్న ప్రజల దగ్గరికి మిమ్మల్ని ఆదుకోవడానికి వస్తే ఎవరు కొడతారు? ఎవరు అసలు మీ జోలికి వస్తారు? ఇవాళ ప్రభుత్వానికి ఒక్క చిన్న సహాయము సహకారం అందించినప్పుడు కూడా పెద్ద ఎత్తున పనికొచ్చింది. ప్రభుత్వం ఇవాళ సహాయం చేసే చేతుల కోసం ఎదురు చూస్తుంది. ఆర్థికంగా లోటు బడ్జెట్ లో ఉండడం మూలంగా, అన్ఎక్స్పెక్టెడ్ గా వరదలు రావడం మూలంగా ఈ సిచ్యువేషన్ ప్రభుత్వం వచ్చినటువంటి 60 రోజుల్లో కూడా పూర్తిగా అవగాహన, రాష్ట్రం ఏం జరిగింది, ఏమైపోయిందని అవగాహన కూడా పూర్తిగా చేసుకోక ముందు ఇట్లాంటి విపత్తు వచ్చి పడడం మూలంగా ప్రభుత్వం కూడా ఏదో తెలియని అయోమైన స్థితిలో ఎట్టి పరిస్థితులను ప్రాణ నష్టం జరగకుండా కాపాడాలన్నటువంటి ఒక దృఢమైన చిత్తంతో పనిచేస్తుంది. దానికి మీరు వచ్చి సహకరిస్తే కాదని వాళ్ళు ఎవరు? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా సహకారం అవసరం అంటే మేము స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వానికి సహకారం చేయలేదా? ప్రజలకు మద్దతుగా నిలవలేదా? కోవిడ్ టైంలో మేము ఫండ్స్ ఇవ్వలేదా? ఫ్లడ్స్ టైంలో మేము ఫండ్స్ ఇవ్వలేదా? ఫ్లడ్స్ టైంలో మేము వెళ్ళి సహకారం అందించలేదా? ప్రతి ఒక్కళ్ళము ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీల నుంచి ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వైసీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో, సామాన్యుడి దగ్గరికి ప్రభుత్వం విపత్తులో ఉన్న టైంలో ప్రతి ఒక్కరు వెళ్ళి పనిచేశాం. ఇవాళ అట్లాగా వైసీపీ నుంచి నాయకులు ఎందుకు రావట్లేదు? ఆ విజయవాడ పరిసర ప్రాంతాల్లో దుర్గగుడి చుట్టుపక్కలంతా దోచుకొని తిన్న నాయకులంతా కూడా జగన్ చుట్టే ఉన్నారు తప్ప జనం దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? అంటే ఎంతసేపటికి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల ఆస్తులు దోచుకునే కార్యక్రమానికి అయితే వీళ్ళు ముందుంటారు తప్ప జేబులోంచి చిల్లిగా కూడా తీరు. ఎంగిలి కాకి విసరడానికి కూడా ఇష్టపడి, ఎంగిలి చేత కాకి విసరడానికి ఇష్టపడిన వీళ్ళు కూడా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. రైట్. ₹1 కోటి